కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంకి హుస్నాబాద్ ఎమ్మెల్యేగా మంత్రిగా అయినటువంటి మొదటిసారి సైదాపూర్ మండలానికి వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు డీజే సౌండ్స్ తో ఘన స్వాగతం పలికారు. అనంతరం మండల స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని గ్రామాల్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కాకముందుకే బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేయడం సరికాదని అన్నారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీకి అధిష్టానం ఇస్తే ప్రభుత్వ హామీలు అమలు చేయక రాష్ట్ర ఖజానాను అందిన కాడికి బీఆర్ఎస్ పాలకులు దోపిడీ చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు దొంత సుధాకర్, మాజీ జడ్పీటీసీ గుండారపు శ్రీనివాస్, ఎంపీటీసీలు చాడ చైతన్య, కొండలరెడ్డి, లంకదాసరి అర్ణ, మల్లయ్య, షాన్ పాషా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మిట్టపల్లి కృష్ణయ్య, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మండల స్థాయిలో వాళ్ళందరినీ ఆహ్వానించి వాళ్ళతో ఒక ఆత్మీయ సదస్సు పెట్టుకొని ఈ విధంగా కలుస్తూ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రధాన సమస్యలన్నీ కూడా తీసుకుంటా ఉన్నాను. తప్పకుండా ఈ శాసనసభ్యుడిగా, ఉత్సాహవంతుడిగా, సమస్యల పట్ల అవగాహన ఉన్నప్పటికీ కూడా ఆ గ్రామంలో ఉండబడే వాళ్ళందరూ ఐక్యంగా కొన్ని ఇచ్చేటువంటి సమస్యల్ని మరి వారిని దశల వారీగా అన్నీ కూడా పరిష్కారం చేస్తాననే మాట సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రధాన ఎన్నికల వాగ్దానాలైనటువంటి 6 గ్యారెంటీల అప్లికేషన్ల ప్రక్రియ జరుగుతూ ఉంది. అది ప్రభుత్వం ఇప్పటికే ఉచిత బస్సు కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు అమలు చేసింది. మిగతా కార్యక్రమాలను కూడా ఒక సైదాపూర్కో, ఒక హుస్నాబాద్కో కాకుండా రాష్ట్ర స్థాయి లోపల అమలు చేస్తూ ఉంటారు. కాబట్టి అవి కూడా ఈ నియోజకవర్గ ప్రజలకు సక్రమంగా అందే విధంగా నేను చూడడం జరుగుతుంది. ఈరోజు ఏ విధంగానైతే గ్రామాల వారీగా మా కాంగ్రెస్ నాయకత్వం నన్ను గెలుపుకు కారణమైన వాళ్ళందరూ కలిసినో ఇలా పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ అందరి సహకారం కూడా నాకుంది. మీ అందరూ కూడా నన్ను ఇలా ప్రేమతోటి ఈ నియోజకవర్గానికి ఒక ఉత్సాహవంతుడు, ఒక చురుకైన వ్యక్తి వస్తే ఈ నియోజకవర్గ గౌరవం పెరుగుతుంది, ఈ నియోజకవర్గం అభివృద్ధి అవుతుంది అనేటువంటి ఆకాంక్షతోటి నిష్పక్షపాతంగా ఎటువంటి ఉద్దేశం లేకుండా నన్ను మీరందరూ ఆశీర్వదించారు. మీ అందరూ కూడా ధన్యవాదాలు. ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో శాసనసభ్యుడు అయిన తర్వాత నేను మా పార్టీ సీనియర్ నాయకుడిని కావడం వల్ల, లేదా నేను ఒక క్రియాశీలక కార్యకర్త కావడం వల్ల పార్టీ వదలకుండా అన్ని కష్టాలైనా ప్రతిపక్షాల్లో ఉన్ననాడు భరించడం కాబట్టి ఇలా రాష్ట్ర మంత్రివర్గంలో అవకాశం రావడం, అందులో కూడా శాసనసభ వేదిక కావచ్చు, బయట కావచ్చు, అధికార పార్టీ ప్రజల సంక్షేమం కొరకు ప్రజా మార్పు ఆకాంక్షించిన దానికి అనుగుణంగా చేయడానికి మాట్లాడుతూ ఉన్నాం. మేము అధికారంలోకి వచ్చి నెల రోజులు కాలే. 7వ తారీఖున 3 తారీఖు ఫలితాలు వస్తే 7వ తారీఖు నాడు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేసినాం. మా మేనిఫెస్టోకు 420 స్టిక్కర్ వేసి మేము చీటింగ్ చేసినామని చెప్తా ఉన్నారు. ఎవరైనా సపోజ్ అప్పు తీసుకుంటే కూడా ఒక ఏడాదిలో కడతామని, కట్టకపోతే 13వ నెల కేసు పెట్టడానికి అవకాశం ఉంటుంది నాకు తెలిసి. కానీ ఒక్కో నెల కాగానే ఈ ఏడాదికి ఇస్తాన్న పైసలు ఇస్తలేడని కేసు పెడితే పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళదు. అటువంటి వాళ్ళు 420 అని మమ్మల్ని అంటూ ఉన్నారు. కానీ టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వాన్ని పరిపాలించి సెక్షన్ 379 కింద థెఫ్ట్, దొంగతనం చేసింది తెలంగాణ ప్రజల ఆస్తిని. అదేవిధంగా 384 సెక్షన్ కింద ఎక్స్టార్షన్ అంటే భయపెట్టి లేదా ఇతరత్ర అధికార బలం ఉపయోగించి ప్రజల సొమ్మును గుంజుకున్నది ఎక్స్టార్షన్ దగ్గర సెక్షన్ 384. అదేవిధంగా 392 సెక్షన్ కింద రాబరీ కేసు తీసుకొని ఈ యొక్క తెలంగాణ ప్రజల ఆస్తిని దొంగలించారు. అంతేకాకుండా 395 కింద డెకాయిట్స్గా అంటే దారి దోపిడీలాగా వీళ్ళు ఇలా చేశారు. ఒకవేళ కానట్టయితే కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్న విధంగా మీరు శ్వేతపత్రం అన్నారు, మీ సౌద పత్రాలు స్లిప్పర్ చెప్పులతో వచ్చి ఇలా 150 కోట్ల ఫామ్ హౌస్లు ఎక్కడికే వచ్చినావు తెలంగాణ ప్రజలకు చెప్పమని చెప్తున్నా. నేను పుట్టుకతో ల్యాండ్ నువ్వు ఎక్కడికే వచ్చినావు బిడ్డ, ఒక్కొక్కడు ఎక్కడికే వచ్చిండు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆస్తి ఏంది? ఇలా నాది కాంప్లెక్స్ ఉన్నది, రా చూపిస్తా, నా తాతది, నాయనది కూడా కాదు. ఆ విధంగా మీరు ఎడికే వచ్చారు. ఇవాళ మేము అయినా